నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ దిస్ ఇస్ తేజస్వి టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈ విజయంతో 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్ ను టీమిండియా కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత భారత క్రికెట్ జట్టుకు అభినందనలు వెల్లువెత్తాయి. ఆటతో అనుబంధం ఉన్న పలువురు అనుభవజ్ఞులతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ తమదైన ప్రత్యేక శైలిలో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రోహిత్ శర్మకు శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియా విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పీఎం నరేంద్ర మోదీ ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తమదైన స్టైల్లో ట్రోఫీని మరోసారి ఇంటికి తీసుకొచ్చారు. భారత జట్టును చూసిన నేను గర్వపడుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు. అలాగే మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ టీమిండియా జెర్సీ వైపునకు మన దేశపు పిల్లలను వారి కలలకు ఒక అడుగు దగ్గరగా వెళ్లేలా ప్రేరేపిస్తుందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో రాసుకొచ్చారు. 2011 ప్రపంచ కప్ ను గెలుచుకోలేకపోయినా నేడు తన కలను నెరవేర్చుకున్న నా స్నేహితుడు రాహుల్ ద్రవిడ్ ను చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. అయితే ఈ టీ20 ప్రపంచ కప్ విజయంలో అతని సహకారం చాలా పెద్దదంటూ సచిన్ పొగడ్తల వర్షం కురిపించారు. అలాగే రోహిత్ శర్మను ప్రశంసిస్తూ అద్భుతమైన కెప్టెన్సీ అంటూ పొగిడేశారు. 2023 వన్డే ప్రపంచ కప్ ఓటమిని వదిలిపెట్టి టీ20 ప్రపంచ కప్ కోసం మన ఆటగాళ్లందరినీ ఉత్సాహపరిచేలా చేయడం అభినందనీయం. బూమ్రా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు పొందడంపై ఇద్దరు వారికి అర్హులంటూ కొనియాడారు. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేస్తూ 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీ20 వరల్డ్ కప్ ను గెలవడం అద్భుతమని కొనియాడారు. భారత్ ఇప్పుడు ప్రపంచం అగ్రభాగాన ఉందని, విరాట్ కోహ్లీ, బూమ్రా, హార్దిక్, అక్షర్, హర్షదీప్ అన్నింటికి మించి సరైన సారథి రోహిత్ శర్మకు తిరుగులేని ఆట తీరు కనబర్చిన యావత్ జట్టుకు శిరస్సు వంచి వందనం చేస్తున్నానని మెగాస్టార్ అన్నారు. అలాగే నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్ పట్టిన సూర్యకుమార్ యాదవ్ అదరహో అనిపించాడు అని అన్నారు.